ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాల మాస్టర్స్. ఓకే మాస్టర్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన మణికంఠ గారు ద్రాక్షారామం నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ ట్యాబ్లెట్లో 3 ట్యాబ్లెట్స్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ ఉన్న మాస్టర్స్ కి, సతీష్ కుమార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మా గురువు అయిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, డాక్టర్ జికే గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు మణికంఠ. నేను 2008లో ధ్యానంలోకి రావడం జరిగింది. హెల్త్ డిసీజ్ తగ్గించుకోవడం కోసం చిన్నప్పటి నుంచి ఒక వింతైన రోగంతో బాధపడుతున్న నాకు ధ్యానం ద్వారా శిక్షణ ఇచ్చి నన్ను ఆరోగ్యవంతులు తయారు చేసిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి ద్వారా నేను ఈ సొసైటీలోకి రావడం జరిగింది. ధ్యానం నేర్చుకుంటూ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది గత 15 సంవత్సరాలుగా. సో అందులో కొన్ని విషయాలు తెలిసిన విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మాస్టర్సే కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ రోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో సర్వసాధారణంగా మనం చాలా గురువుల ప్రసంగాల్లో కానీ ఎప్పుడన్నా మనం కూడా చెప్తూ ఉంటాం. ఏం చెప్తామంటే లోకా సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి 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 అని. అలాగా మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం ఈ శాంతి శాంతి అన్న మంత్రం గాని. అందరూ బాగోవాలని, లోకమంతా ఆ, ఉండాలని. అసతోమ సద్గమయ, మృత్యోమ అమృతంగమయ, తమసోమ జ్యోతిర్గమయ, ఓం శాంతి శాంతి శాంతి. చాలా శ్లోకాల్లోని ఈ శాంతి శాంతి అనే పదం మనకి వినిపిస్తూ ఉంటది. ఒక శాస్త్రం తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు గురువు గారు ఇలాగా శాంతి శాంతి అని 3 శాంతులు వస్తున్నాయి, దానికి అసలు అర్థం ఏంటి అని మనం ఒక ప్రశ్నించినట్లయితే ఆ గురువు మనకు చక్కగా తెలియజేస్తారు. ఒక పెద్ద స్టోరీ ఉంటదన్నమాట. చెప్పాలంటే దానికి వెనకాల ఒక పెద్ద శాస్త్రం మనకి ఉన్నట్టు లెక్క. ఒక జ్ఞాన బోధ, నిజం చెప్పాలంటే నిజమైన జ్ఞాన బోధ అందులో ఎంతో ఉంటది. అది ఈ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చెప్తాం కదా, ఈ శాంతి శాంతి అన్న దానికి అర్థం ఏంటంటే 3 శాంతులు ఉన్నాయి ఇక్కడ మనకి. మొదటి శాంతి దేనికయ్యా అంటే అర్థం, మనలో ఉన్న 3 రకాల తాపాలు ఉంటాయి. 3 రకాల తాపాలు. ప్రతి మనిషికి కూడా ఈ 3 రకాల తాపాలు ఉంటాయి. దాన్ని ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. 3 రకాల తాపాలు. ఆధ్యాత్మిక తాపం అంటే మనిషికి ఈ రోజు దుఃఖపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, దుఃఖానికి గురి అవుతున్నాడు కారణం అంటే ఈ మూడింట్ల వల్ల. ఆత్మీయానం తెలియకపోవడం వల్ల మనిషి 90% ఇబ్బందులు దుఃఖాన్ని ఎదుర్కొంటున్నాడు. అలాగే ఆది భౌతిక తాపం అంటే మనం ఉన్నతమైన పదార్థం, చైతన్య పదార్థం, ఆత్మ పదార్థం అయి ఉండి మన ఈ భౌతిక శరీరంలో ఉండిపోవడం వల్ల దీని వల్ల 9% దుఃఖానికి గురవుతున్నాం. అలాగే ఆది దైవిక తాపం అప్పుడప్పుడు ప్రకృతి ఏర్పాటు చేసే ఆ తుఫాన్లు కానీ, సునామీలు కానీ, లేకపోతే కరోనా లాంటి ఒక ఒక కరోనా మహమ్మారులు కానీ వీటి వల్ల కూడా మనిషి ఒక 1% దుఃఖానికి కారణం అవుతాడు. సో ఈ 3 రకాల తాపాల గురించి తెలుసుకుందాం. దీన్నే 3 టాబ్లెట్స్ అనే పుస్తకంలో డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా రాయడం జరిగింది. దాన్ని ఈ రోజు కొంచెం ఇంకా వివరణగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటిది ఆధ్యాత్మిక తాపం గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక తాపం అంటే ఈ శరీరం మాత్రమే నేను కాదు, ఈ లోపల ఉన్నది ఆత్మ నేను అన్న అవగాహన మనకి లేకపోవడం వల్ల మనిషి 90% దుఃఖానికి గురవుతున్నాడు అని చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల, ఈ కనబడ్డది ప్రపంచమే నిజం అనుకోవడం వల్ల ఎన్నో రకాల విషయాలకు మనం గురి కావడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. కనబడ్డ ప్రతి వస్తువు ఇది ఉంటాది. ఒక వస్తువు మన దగ్గర లేదు, బాధ. ఒక మంచి కారు మన దగ్గర లేదు, పక్కోడికి ఉంది, బాధ. మనకు లేకపోయింది అన్నది ఒక బాధ అయితే పక్కోడికి ఉందన్నది ఒక బాధ. అలా ఈర్ష్య దేశాల వల్ల మనం ఎదగలేకపోతే పక్కోడు ఎదుగుతున్నాడు, వాడు ఎదుగుతున్నాడు ఒక మంట. అలాగే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు అనే ఒక ఈ 6 అరిషడ్ వర్గాలు మనకి 6 రకాల శత్రువులు మనకున్నాయి. వీటి వల్ల కొంత ఇబ్బంది మనకి. సో ఆత్మీయాన్ని తెలియకపోవడం వల్ల
మనకి ఎన్నో సమస్యలు మనం తెచ్చుకుంటున్నాము. దాన్ని ప్రప్రథమంగా దీన్ని నివారించడానికి కారణం ఏంటంటే, ధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎందరో మంది మహానుభావులు రాసిన పుస్తకాలు మనం చదవడం వల్ల ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటాం. అప్పుడు మనం 90% దుఃఖాన్ని నుంచి బయటపడతాం. దీనికో చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక కథ రూపంలో తెలుసుకుందాము. ఒక ఊర్లో పూర్వకాలంలో ఒకాయన అంటే ఈ భౌతిక దేహమే నేను అన్న భావంతో చేసే పనుల్లో మనం ఏ విధంగా ఉంటాము? దానివల్ల ఎంత ఇబ్బందికి గురవుతాము అన్న దాన్ని కొంచెం వివరణగా కథ రూపంలో తెలుసుకుంటే బావుంటదన్న ఒక దృష్టితో నేను చెప్పడం జరుగుతుంది. కాలంలో ఒక రాజుగారు రాజ్యంలో ఆయన తెలివితేటలు బానే అన్నీ చేసాడు. కాకపోతే ఆయనకేంటంటే ఒక రకమైన అంతా నా వల్లే జరిగింది. నేనున్నాను కాబట్టి ఈ రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంది. నాకు ఇన్ని అక్షోభల సైన్యం ఉంది. నాకింతమంది తెలివైన సేనాపతులున్నారు. తెలివైన మంత్రులున్నాడు. నా దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే కారణం నేను. ఈ రాజ్యం ఇంత బాగుపడిందంటే కారణం నేను. నేను అన్న ఒక ఎప్పుడు ఎవ్వరు ఆ రాజ్యంలోకి ఇతర రాజులు వచ్చి ఆయన దగ్గరికి పరామర్శించుకొచ్చినా, లేదా చూడడానికొచ్చినా ఎప్పుడు ఇదే చెప్పేవాడు. ఎవరితోనైనా సరే మంత్రులతో అయినా ఏదైనా కారణం నా వల్ల, నేను అన్న ఒక భావంతోనే చెప్పడం జరిగేదనమాట. సరే అది కూడా అందరూ కూడా ఒప్పుకునేవారు. ఎందుకంటే మరి రాజు కాదంటే ఏం చేయలేము. ఆయన మాటే పైనుండాలన్న తత్వంతో ఉంటాడు కాబట్టి అందరూ కూడా ఒప్పుకునేవారు. అలా కొద్ది రోజులు అనగా ఆయనకి అనుకోకుండా ఒక అనారోగ్య సమస్యొచ్చింది. కొద్ది రోజులకి 6 నెలలు మంచం పట్టాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత చనిపోయాడు. చనిపోతే మరి ఆ దేశ రాజు ఆయన అంతిమయాత్ర చాలా ఘనంగా చేయాలి. కాబట్టి అంతిమయాత్ర చాలా ఘనంగా చేయాలనేసి అప్పుడు అక్కడ సేనాపతులు కానీ, సామంతరాజులు కానీ లేకపోతే మరి మంత్రి గాని ఒక మీటింగ్ పెట్టుకొని రాజుగారి అంతిమయాత్ర చాలా ఘనంగా చేద్దాము అనేసి చాలా డప్పులు ఇయన్నీ ఇప్పుడు భాషలో ఒక డీజే పెట్టినట్టు అంత గ్రాండ్‌గా తీసుకెళ్తున్నారనమాట ఆయన అంతిమ యాత్ర. అందరూ కొన్ని వేల మంది ఒక అంగరంగ వైభవంగా భౌతిక శరీరాన్ని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుండగా కొంచెం ఊరు దాటిన తర్వాత శ్మశానానికెళ్ళే దారిలో ఒక విపరీతమైన వర్షం బాగా పడడం జరిగింది. విపరీతంగా వర్షం పడుతుంది. ఎంత వర్షం పడుతుందంటే ఈ కుండపోతలా పడుతుంది. అమ్మో! ఈ కుండపోత వర్షంలో మనం రాజుగారి అంతిమయాత్ర పూర్తి చేయలేము. కాబట్టి ఈ రాజుగారు మనం కాసేపు పెడతాం మంచిదనుకోని ఈలోగా ఇంతకు ముందు ఏమైందంటే ఒకతను చెప్పులు కొనుక్కోడు. కొత్త చెప్పులనమాట. కొత్త చెప్పులు కొనుక్కొని ఆ చెప్పులు తడిస్తే పాడైపోతాయి. సో, తడిస్తే పాడైపోతాయనేసి ఆ చెప్పుల్ని ఒక ఇంట్లో పెద్దాయన తెలిసినుంటే బాబు నేనిలాగ ఇందులోకెళ్తున్నాను. రాజుగారి అంతిమయాత్రలో పాల్గొన్నాను. తిరిగి వెళ్ళేటప్పుడు కార్యక్రమాలను పట్టుకెళ్తాను. కానీ ఈ వర్షంలో తడిస్తే నా చెప్పులు పాడైపోతాయి. కాబట్టి నా చెప్పులు మీ ఇంటి దగ్గర పెడతానని పెట్టాడు. సరే బానే ఉంది. ఇప్పుడు ఈళ్ళింతలోకి వర్షం ఎక్కువ పడడం వల్ల రాజుగారి అంతిమయాత్ర ఇప్పుడు చేయలేము. ఈ ఇంటి దగ్గరే రాజుగారి శవాన్ని కాసేపు ఇంటి ముందు ఉంచుదాము. తర్వాత మనం వర్షం తగ్గిన తర్వాత తీసుకెళ్దాం అనేసి, ఆ ఇంటి యజమాని పిలిచి, "బాబు ఇంగో రాజుగారి శవాన్ని కొంచెం మీ ఇంటి కాసేపు వర్షం తగ్గే వరకు అలా పెట్టుకుంటామని" ఆ మంత్రి ఆళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ పెద్ద మనిషి ససేమిరా ఒప్పుకోలేదు. ఇంటి ముందు శవం పెట్టడం అమంగళకరం. అసలు ఆ ఇంటి ముందు శవాన్ని పెట్టడానికి వీల్లేదు అని ఖరాఖండిగా మొఖం మీద చెప్పాడు. అదేటయ్యా! అతను మన దేశానికి రాజు. అతను ఈ రోజు బతికుంటే గనక నువ్వు లెగిసి నిలబడి దండం పెట్టేవాడివి. అలాంటిది నువ్వు ఆయన శరీరాన్ని నువ్వు ఇంటి ముందు పెట్టుకోనని చెప్తావేటంటే, ఆయన బ్రతికుంటే కదా! ఆయన బ్రతికుంటే బ్రతికి లేడు ఆయన. ఒక శవమైపోయి ఉన్నాడు. రాజైనా, పేదైనా ఎవడైనా శవం శవమే. కాబట్టి ఇంటి ముందు శవం అనేది అమంగళకరం పెట్టనాకి వీల్లేదు అని నిర్మొహమాటంగా చెప్పారు. ఇంకొకడెవడో పక్కోడొచ్చి అదేటయ్యా! పక్కోడు ఇందాక చెప్పులు పెట్టుకుంటే ఇంటి ముందు పెట్టుకోనిచ్చావు. రాజుగారి శవాన్ని పెడతానంటే పెట్టనివేటంటే, చెప్పులు వేరు, శవం వేరు అని ఇక్కడ పెట్టనీకి వీల్లేదు వెళ్ళిపోండి అని నిర్మొహమాటంగా చెప్పేస్తా. అప్పుడు వాళ్ళందరికి ఒకటే అర్థమవుతదనమాట. బతికున్నంత కాలం నేను, నా రాజ్యం నాది, నేనే చేశాను అంత గొప్ప, ఇంత గొప్ప అని ఎన్నో చెప్పాడు. ఈరోజు తన చచ్చిపోయిన శరీరాన్ని ఇంటి ముందు తన దేశంలో ఉన్న వ్యక్తే ఆళ్ళ ఇంటి ముందు పెట్టడానికి 5 నిమిషాలు, ఒక అరగంట పెట్టడానికి ఒప్పుకోలేదని ఆళ్ళంతా కూడా చాలా ఆహ్, అంటే మనిషి శరీరానికి చెప్పులకిచ్చేంత విలువ కూడా లేదు. ఇందులో ఆత్మ కాస్త బయటికి పోయిందా, దీనికి ఆ చెప్పుల కన్నా దారుణమైన పరిస్థితి ఈ శరీరంది అన్న విషయం వాళ్ళందరికీ అవగతమైంది
అవగతమైందనమాట. సో, కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కాస్త ఈ భౌతిక శరీరం నుంచి ఆత్మ అన్నది ఒక్కసారి తప్పుకుందా, అప్పటి వరకు మన భార్యో, మన భర్తో, ఎవరైనా సరే మనతో పాటు ఉన్న జీవిత భాగస్వామి ఉందనుకుందాం సపోజ్ ఉదాహరణకి. అంతెందుకు మనకు ఆది శంకరాచార్యులు చెప్తారు. ప్రాణ గతవతి వాయో దేహాపాయే భార్య బిబ్బిత తస్మిన్ కాయే అంటాడు. అంటే ఈ గతం ఈ శరీరంలోంచి ఆ ఊపిరి పోతే ఈ దేహం భయపడదగ్గది. భార్య కూడా అప్పటి వరకు నీతో కాపురం చేసిన భార్యో లేక భర్తో దీన్ని చూసి భయపడతారు అని ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి ఈ దేహంలో ఆ ఊపిరి లేదా ఆ ఆత్మ ఉన్నంత సేపే. అది కాస్త బయటికి పోస్తే దీనిది ఏమి ఉండదు. నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నా చేతికి 4 ఉంగరాలు ఉన్నాయి, నాకు 8 ఎకరాల పొలం ఉంది. ఇవేమి కూడా మనకి ఉపయోగపడవు అన్న విషయాన్ని ఇక్కడ ఆత్మ తెలుసుకుంటేనే మనకిక్కడ ఆత్మీయనని తెలుసుకుంటే మన జీవితంలో ఉన్న 90% కష్టాల నుంచి మనం బయటపడొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేయడం కోసం ఈ కథ చెప్పడం జరిగింది. అలాగే మరి అరిషడ్ వర్గాలు. చిన్న పిల్లలుంటారు ఉదాహరణకి మన ఇంట్లో. ఏదో చేస్తారు. మనమేమో చిన్న గోటితో పోయిదాన్ని గొడ్డలితో పెద్ద పెద్ద కేకలేసి దానికి చెప్పడం కోపం వల్ల. లేతే వాళ్ళ మీద అతిగా ప్రేమించడం. అతి వ్యామోహం. అతిగా వ్యామోహించడం వల్ల వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం. సో, ఈట్లి వల్ల కూడా మళ్ళా దుఃఖానివే మనకు కారణమవుతూ ఉంటది. ఈ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈట్లి వల్ల కూడా ఇవి ఎప్పటి నుంచి వచ్చినాయో తెలీదు. ఈ జన్మ నుంచి వచ్చినాయో, గత జన్మ నుంచి వచ్చినాయో, ఎప్పుడొచ్చినాయో తెలీదు. కానీ మనలోకి వచ్చినియి, దూరాయి, వెళ్ళమంటే మట్టుకు వెళ్ళట్లేదు. మనం చాలా మంది అనుకుంటూ ఉంటారు నాకు కోపం ఉంది తగ్గించుకోవాలి. నాకు లోభం ఉంది. అదే లోభం అంటే మనకు పిసినారితనం ఉందని తగ్గించుకోవాలి. దాన్ని ముద్దులు పెట్టాలనుకుంటారు. కానీ మనం దాన్ని గమనిస్తాం కానీ దాన్ని పూర్తిగా ఆచరణలో తీసుకురావడానికి కొంచెం కష్టమవుతూ ఉంటది. దీనికోసం కూడా చిన్న కథ తెలుసుకుందాం. అసలు ఇవి ఎలాగొచ్చినాయో, ఎప్పుడు పోతాయో మనకు తెలియని పరిస్థితుల్లో ఒక చిన్న కథ మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి. ఒకసారి ఏమవుతదంటే ఒకాయన తన కూతురికి భార్యాభర్తలిద్దరూ కూతురికి పెళ్లి చేస్తారు. అది అత్తారింటికెళ్ళిపోతే చక్కగా అక్కడ కాపురం చేసుకుంటది. దీపావళి పండుగొస్తదండి. దీపావళి పండగకి పిలుస్తారు. ముందు చెప్తారన్నమాట ఆళ్ళాయన. "ఏమే మరి మనకి ఆహ్, పండగొస్తుంది దీపావళి పండుగ. అల్లుడిని, కూతురిని పిలుద్దాము. నీకు మరి అల్లుడికి, పిల్లకి ఏమేం కావాలో అన్నీ వండిపెట్టు చక్కగా పిండి వంటలు, కిరాణా కట్ట అంతా చెప్పు నీకు పట్టుకొస్తాను. ఆ పిల్లలు దీపావళి ముందు రోజు పిలుద్దాము. ఉంటారు ఒక 4 రోజులు, ఒక వారం రోజులు ఉంటారు. చక్కగా అల్లుడి గారికి ఏం కావాలో అన్నీ కూడా మరి నువ్వు ఏర్పాటు చెయ్యు" అనేది చెప్తారు. అలాగే తెండి మీరు సానికి లిస్ట్ అంతా రాస్తది. లిస్ట్ అంతా చక్కగా పట్టుకొస్తాడు. పిల్లలు పిల్లలొస్తారు. చక్కగా మరి అవన్నీ గూడా తెస్తాడు. అల్లుడొస్తాడు. దీపావళి ముందు రోజొస్తారు. దీపావళి చేసుకుంటారు. పిండి వంటలన్నీ గూడా అత్తగారు బాగా అల్లుడికి వండి పెడతది. అల్లుడు చక్కగా తింటా ఉంటాడు. ఓకే. బానే ఉంది. అలాగా 3 రోజులు, 4, 5, 6, 10, 20, 20 రోజులైనా ఈ అల్లుడు, కూతురు ఇల్లు కదలరు. ఇదేంట్రా బాబు! ఏదో ఈళ్ళు పండగకని పిలిచాము. 3 రోజులో, 4 రోజులో ఉంటారనుకున్నాం. పోనీ మహా అయితే వారం ఉంటారనుకున్నాం. ఈళ్ళు 20 రోజులైనా ఇల్లు కదలట్లేదు అనేసి ఆ మామగారికి డౌటొచ్చి అల్లుడి దగ్గరికెళ్ళి, "ఏంటి అల్లుడు గారు మరి ఏంటి ఇల్లు వదిలేసి వచ్చి 20 రోజులు అవుతుంది గదా! మరి మరి ఇంటికాడ అమ్మా, నాన్న బెంగ పెట్టుకుంటారేమో ఒకసారి చూడండి. మరి ఎళ్తే బావుంటదేమో" అని చూచాయిగా చెప్తాడు. చెప్తే అప్పుడు అల్లుడు అంటాడు, "ఏం బెంగ పెట్టుకోరండి. మా నాన్నకి కూడా అంతే బెంగ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇక్కడికొచ్చామని టెలిగ్రామ్ రాస్తాను ఇప్పుడు. వాళ్ళకి కూడా ఇక్కడికొచ్చామని" అంటాడట. అయ్య బాబోయ్! కోపం వచ్చేలాగా ఉన్నాడనేసి, "అలా కాదు అల్లుడు గారు" అని ఇంకా ఆయనకి అర్థమయ్యేలా చెప్పలేక ఇంక వెళ్ళిపోతారు. సరే అనేసి మళ్ళా నెక్స్ట్ ప్రతిరోజు అక్కడ అప్పుడు ఆళ్ళ ఆవిడని పిలుస్తాడనమాట. "ఏమే ఏంటే మరి కథ? ఈ అల్లుడు గారు ఇల్లు ఇల్లు కదలట్లేదు. అప్పుడే 20 రోజులవుతుందంటే" అప్పుడు ఆళ్ళ ఆవిడ చెప్తుందన్నమాట. "ఎక్కడ కదులుతాడండి రోజు మన పిండిలు, గారెలు, బూరెలు ఇయన్నీ వండి పెడితే ఇంకెక్కడ కదులుతాడు. అంటే మరి ఏం చేద్దాం అయితే? రేపటి నుంచి చింతపండు చారేసేద్దామండి" అని. "అయితే బావుంది ఐడియా. ఎసేయ్ చింతపండు చారేసేయి అయితే బావుంది ఐడియా. ఇది అప్లై చేస్తే ఎళ్ళిపోతాడా?" అని ఆ మర్నాడు నుంచి అన్నంలోకి చింతపండు చారే. అల్లుడు చింతపండు చారైనా సరే జుర్రుకుని తినేసి ఇల్లు మట్టి కదలడు.
ఇదేంటిది అల్లుడికి ఇలా చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు ఎళ్తాడనేసి ఆహ్, అప్పుడు ఏం చేస్తదంటే ఇంకా ప్రతిరోజు అల్లుడు తెల్లారుజామున 6 ఆ తెల్లారుజాము కదా! ఉదయాన్నే 6 ఆ టయానికి ఒక నూతి దగ్గర స్నానం చేస్తుంటాడనమాట. స్నానం చేస్తుంటే, ఆ స్నానం చేసి వెనకాల ఒక గోడుంటది బావి దగ్గర. అక్కడ మా అమ్మగారు రాస్తారనమాట ఒక సుద్దతో. ఇంటికొచ్చిన అతిథి 3 రాత్రుల మించి ఉండకూడదు అని రాస్తారు. రాస్తే అల్లుడు స్నానం చేస్తూ చదువుతాడు. ఇంటికొచ్చిన అతిథి 3 రాత్రుల మించి ఉండకూడదు అని రాస్తాడు. చదివిన తర్వాత అప్పుడు కింద అల్లుడు రాస్తాడనమాట. నేను కూడా 3 రాత్రులే ఉంటాను. 1 సంక్రాంతి, 2 శివరాత్రి, మూడోది దసరాకి నవరాత్రి. ఈ 3 రాత్రుల మించి నేను ఉండను. నవరాత్రి. 3 రాత్రుల మించి నేను ఉండను అంటాడు. అంటే సంవత్సరం పొడుగు ఇంక అక్కడే ఉంటాడనమాట. అలాగా సో, అలాగా ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలు మనకి ఎలాగొచ్చినాయో తెలీదు. పొమ్మంటే ఇంకా పోకుండా అలాగే మనలో తిష్టేసి కూర్చున్నాయి. దీన్ని వేరే రకంగా మనం పంపించాలి. అయితే పత్రి సార్ అద్భుతంగా చెప్పాడు ఈ అరిషడ్ వర్గాల గురించి. ఈటిలి మనం ఇంటి నుంచి తీసేయాలి, తొక్కేయాలి, అణిగేయాలి ఇవి కాదు. ఇలా ఇలా చేయమాకండి. అవి ఇంకా ఎప్పుడు పెరిగిపోతాయి. దాన్నేం చేయాలంటే మనకు అనుగుణంగా తిప్పుకోవాలి. మనకు అనుగుణంగా అంటే కోపం ఉంది. ఇప్పుడు పత్రి సార్ ఉదాహరణకి ఎన్నో సార్లు ఆయన అతిగా మాట్లాడితే పట్టుమని కొట్టేవాడు. లేదా తిట్టేవాడు. "బోడిదాన ఎందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు అంత మాటలుకొని" అని కొట్టేవాడు. ఈయన కోపం వల్ల అవతల వ్యక్తి ఒక 40 రోజులు మెడిటేషన్ మౌనంలోకెళ్ళిపోయేవారు. గురువుగారే తిట్టాడంటే నేను ఏదో కరెక్షన్ చేసుకోవాలని ఒక 40 రోజులు మెడిటేషన్‌లోకెళ్ళిపోయేవారు. లేకపోతే ధ్యానంలోకి లేదా మౌనంలోకి. సో, అవతల వ్యక్తికి ఆ కోపం వల్ల ఆత్మ ప్రగతి పెరిగింది. సో, మన కోపం వల్ల మన ఆహ్, అరిషడ్ వర్గాల అవతల వ్యక్తికి కూడా ఆత్మ ప్రగతి పెరిగే విధంగా మనం మౌల్డ్ చేసుకోవాలి. అలా ఈర్ష్య ద్వేషాలున్నాయి. అంటే ఇప్పుడు ఈ కోపం ఉంది. ఆ కోపం అంటే అందరిని కొట్టమని, తిట్టమని కాదు నా ఉద్దేశ్యం. ప్రతిసారి స్థాయికి ప్రతిసారి చేస్తారు. అలాగని మనం అందరిని కొట్టమని కాదు ఇక్కడ. అది మనకు అనుగుణంగా తిప్పుకోవాలి. కోపం ఉండాలి. ఏంటి అవతల వ్యక్తి కన్నా ఇంకా పైకి రావాలి. ఆహ్, లోభం ఉండాలి. లోభం అంటే పిసినారితనం ఉండాలి. పిసినారితనం టైం పట్ల ఉండాలి మనకు. సమయం పట్ల. ఎక్కడ ఎంత టైం పెట్టాలో అక్కడ అంత టైమే పెట్టాలి. ఆ టైం పెట్టి మళ్ళీ టక్కుమని ఆ టైం తీసి వేరే చోట మళ్ళీ మనం ఎక్కడైతే నిజంగా ఆత్మప్రగతి ఉంటదో అక్కడ మళ్ళీ ఆ టైంని వినియోగం చేసుకోవాలి. సో, కామం ఉండాలి. కామము అంటే మంచి ఆత్మపరమైన కామం మనకి ఉండాలి. నేనొక ఉన్నతమైన మూడో నేత్రాన్ని సంపాదించుకోవాలి. నా గత జన్మలు చూసుకోవాలి. అలా ఆత్మపరమైన కోరికలు పెట్టుకోవాలి. ఈ ప్రపంచమంతా పత్రిసారి కోరికలేంటి? ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. ఆయన ఏం కోరుకున్నాడాయన? 3 రకాలు నిజం ఆయన అలాంటి కోరికలు మనం పెట్టుకోవాలి. అదే కామానైన అందంగా తిప్పుకున్నాడు. చూసారా? సో, కాబట్టి ఇక్కడ మనకు అరిషడ్ వర్గాలు ఉండాలి. కానీ అది మన ఆత్మ ప్రగతికి లేదా సమాజ ఆత్మ ప్రగతికి దోహదపడేలాగా ఈ అరిషడ్ వర్గాలు మనకు మనమే మౌల్డ్ చేసుకోవాలి. సో, కాబట్టి దీన్నే డాక్టర్ జీకే సార్ కూడా పుస్తకం రాశారు. 1+ అరిషడ్ వర్గాలు. అంటే తలకి, గోర్లకి ఎలాంటి సమస్యలొచ్చినా మనలో ఉన్న అరిషడ్ వర్గాలు మన ఆత్మ ప్రగతి వైపు లేదా సమాజ ఆత్మ ప్రగతి వైపు తిప్పుకోవాలి అని అందంగా ఆయన బుక్ రాశారు. ఆహ్, వీలుంటే చదవడానికి ప్రయత్నం చేయండి మాస్టర్స్. సో, అలాగా మళ్ళీ అలా ఈర్ష్య ద్వేషాలు కూడా ఉన్నాయి. ఈర్ష్య ద్వేషాలంటే దానికో చిన్న కథ తెలుసుకుందాం. ఒక ఊర్లో ఇద్దరుంటారనమాట. ఇద్దరు. వాళ్ళకి ఏంటంటే ఇంక ఎంత ఆడు ఒక బిజినెస్ చేస్తే ఈడు 3 బిజినెస్‌లు చేస్తాడు. ఈడు 3 చేస్తే ఆడు 6 చేస్తాడు. ఇంకా ఆడెదిగితే ఈడికి కూడమంట, ఈడెదిగితే ఆడికి కూడమంట. అస్సలింక ఇద్దరు పోటాపోటీగా చేస్తారన్నమాట ఏం చేసినా. ఆ విధంగా ఆడు ఎదిగిపోతుంటే ఈడు చూడలేడు. ఈడికన్నా ఎక్కువ ఎదగాలని అవతలోడు ప్రయత్నం చేస్తుంటాడు. ఆడికన్నా ఎక్కువ ఎదగాలని ఈడు ప్రయత్నం చేస్తుంటాడు. ఈ విధంగా జరుగుతుండగా ఒకసారి ఎవడో మన పిరమిడ్ మాస్టర్ ఎళ్లి ఒకడికి అందులో ధ్యానం నేర్పాడు. అంతే అమ్మ బాబోయ్! ఆడెవడో ధ్యానం నేర్చుకుంటున్నాడు. ఆడికి ఏ పవర్స్ వచ్చేసి నన్ను మించి తొక్కేస్తాడనేసి ఆడెళ్ళి చెట్టు చూసుకొని కింద కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ విషయం ఈడికి తెలుసు రెండోవాడు కూడా ఇంకో చెట్టు చూసుకొని ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు పోటాపోటీగా ధ్యానం చేస్తారు. ధ్యానం చేసిన తర్వాత ఫస్ట్ ఎవడైతే కూర్చున్నాడో వాడికి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన బాగా ధ్యానం చేసావు మరి బాగా తపస్సు చేసావు. నీకేం కావాలో అడుగు అంటాడు. కళ్ళు తెరిసిన వెంటనే. అడిగితే అప్పుడు నేను ధ్యానం చేస్తున్న విషయం అవతలోడికి తెలిసింది. ఆడు కూడా ధ్యానం చేస్తున్నాడు.
ఆడికి ఏమి ఇవ్వబోతారో చూడండి. ఈడికి ఏం కావాలో అడగొచ్చు కదా! ముందు ఆడికి ఎక్కడికెళ్తారు కదా! ఆడికి ఏమి ఇస్తారో అని అడుగుతారు. ఏమోనైనా ఆడు ఏమడుగుతాడో, ఏమివ్వాలో నాకు తెలిసి ఆడు ఏం అడగడం బట్టి ఉంటది. ఆడి తపస్సు కూడా మీరు ఆహ్, మెచ్చారు కదా! ఇప్పుడు ఆడి దగ్గరికి కూడా ఎళ్తారా? ఎళ్తాను నాయన ఆడికి కూడా వరం ఇవ్వాలి కదా! ఆడు కూడా ధ్యానం చేసాడు. ఆడికి కూడా నువ్వు వరం ఇవ్వాలి. స్వామి ఆడికిస్తే అంతకు నాకు రెండింతలు కావాలి అని చెప్పి. సరే నాయన మరి అయితే అలాగే అనేసి మళ్ళా ఆడి దగ్గరికెళ్తాడు. నాయన నువ్వు కూడా ధ్యానం చేసావు. నీకేం కావాలో అడుగు. స్వామి ఫస్ట్ చోటు చేసిన దగ్గరికి ఎళ్లారా మీరు? ఎళ్ళాను నాయన అన్నాడు. మరి ఏం కోరుకున్నాడు ఆడు? కళ్ళు తెరిసినట్టు అదే అడుగుతాడు. ఆడి దగ్గరికెళ్లారా? ఎళ్ళాను నాయన. ఏమడిగాడు? నీకేమిస్తే ఆడు రెండింతలు ఇమ్మన్నాడు. అంటే నేనిప్పుడు ఒక 10 ఎకరాల పొలం అడిగితే ఆడికి 20 ఎకరాలు. నేను ఒక 2 కేజీలు బంగారం అడిగితే ఆడికి 4 కేజీలు. ఎలాగని బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీస్తాడనమాట. స్వామి నాకు ఒక కొండు పోవాలి. ఒక కొండు పోవాలి. సరే నాయన తథాస్తు. ఈడికి ఒక కొండు పోయింది. అవతలోడికి మరి రెండింతలు కదా! అవతలోడికి 2 కళ్ళు పోయినాయి. చూడండి. అంటే ఈళ్ళు తపస్సు చేసి హ్మ్. కళ్ళు పోగొట్టుకున్నారు. అంటే మనలో ఉన్న ఈర్ష్యా ద్వేషాల వల్ల మనమే ఇబ్బంది పడేటట్టుగా చేస్తాయి. కాకపోతే ఈ ఈర్ష్యా ద్వేషాలను కూడా మనకు అనుగుణంగా తిప్పుకోవాలి. మనకు అనుగుణంగా అంటే పక్కన మనతో పాటు వచ్చిన లేదా మన ధ్యాన మిత్రుడు ధ్యాన మిత్రుడు 10 పుస్తకాలు చదివాడు అనుకుందాం ఉదాహరణకి. మనం 11 మనం 20 చదవాలి. అలాగా మనలో ఉన్న ఆ ఈర్ష్యా ద్వేషాలను కూడా మనకే తిప్పుకోవాలి. పక్కోడు 6 గంటలు ధ్యానం చేసాడు. అయితే మనం 8 గంటలు సాధన పెట్టుకోవాలి. సో, అవతల వ్యక్తి ఒక పిరమిడ్ కట్టించాడు. మనం 2 పిరమిడ్‌లు కట్టించాలి. సో, ఆ విధంగా మనం ప్రయత్నం ఈర్ష్య దిశ ఆత్మ ప్రగతి వైపు మనం తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. సో, వీటిని మనకి సమాజానికి ఉపయోగపడేట్టుగా మనమే సరి చేసుకోవాలి. ఎవరు సరి చేయరు. పిరమిడ్ సొసైటీలో ఓ దగ్గర కూర్చొని నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పడు. ఫస్ట్ ధ్యానం నేర్పిస్తారు మనకి మాస్టర్‌లు. బుక్స్ చదువుకో. నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం. పీహెచ్‌డీ వరకు నీ ఇష్టం. ఏం చేస్తావో చెయ్యి అని పూర్తి స్వేచ్ఛనిస్తారు. కాదు నువ్వు ఇతర ఆర్గనైజేషన్‌లు కూడా ఎళ్ళు. అక్కడ కూడా ఏం జరుగుతుందో చూడు. అన్న పూర్తి ఫ్రీడమ్ ఇచ్చే సొసైటీ ఏదైనా ఉందంటే మన పీఎస్ఎం సొసైటీయే. సో, అన్ని విధాలా మనకి ఫ్రీడమ్ ఇచ్చే సొసైటీ. కాబట్టి ఇక్కడ మనకు మనమే జడ్జ్. మనకు మనమే మనల్ని మనం సరిచూసుకోవాలి. మనకు మనమే గురువని జెప్తారిక్కడ. నేను గురువునని పత్రి సారు చెప్పలేదు. మన శ్వాసే మన గురువని చెప్తారు పత్రి సారు. కాబట్టి అంటే మనకు మనమే గురువు. మనల్ని మనమే ఎప్పుడు చెక్కుకుంటా ఉండాలి తప్ప పైనుంచి ఎవరో చూసో, ఇంకో మాస్టరొచ్చి మనల్ని చెక్కరు. మనకు మనమే మనల్ని మనం చెక్కుకోవాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఎవ్వడికి తెలీదు. మనకే తెలుస్తది. ఏ పాయింట్‌లో మిస్టేక్ చేస్తున్నామో, ఎక్కడ మనం సరి లేకుండా ఉన్నామన్న విషయం. ఎక్కడ సరిగా ఉన్నామో, ఎక్కడ సరి లేకున్న విషయం మనకు మనమే అర్థమవుతది. కాబట్టి మనకు మనమే సరి చేసుకొని, మనల్ని మనమే ఉన్నతంగా ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎదగడం అంటే డబ్బు పరంగా కాదు. ఆత్మ పరంగా ఎదుగుతూ ఉండాలి. మంచి పుస్తకాలు చదవాలి. ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఆచార సాంగత్యం ద్వారా మన అన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో, ఆ విధంగా మరి ఈ ఆధ్యాత్మిక తాపం అంటే ఆత్మ పదార్థం నేను అని తెలుసుకోవడమే మన ప్రధాన కర్తవ్యం. అది ఎప్పుడైతే తెలుసుకున్నామో 90% ఈ అరిషడ్ వర్గాల్ని సరైన విధంగా మౌల్డ్ చేసుకోవడం, ఈస్ట్ దేశాన్ని సరైన విధంగా మౌల్డ్ చేసుకోవడం, మరి హ్మ్. ఆత్మ కోసం మనం కష్టపడడం. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ ఉంటామో, అప్పుడు మనం నేను అంటే ఆత్మ పదార్థం అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక 9% ఉంది. అది భౌతిక తాపం. అంటే ఎంత మన మాస్టర్ అయినా, ఎంత మన థర్డ్ అయ్యి ఉన్నా, మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వచ్చి జ్వరమో, రొంపో లేకపోతే ఇంకొక డిసీజులు అయి అలా వస్తూ ఉంటాయి. అయి వెరీ వెరీ కామన్. నేను ఒక పెద్ద మాస్టర్‌ని గదా! నాకు ఈ జబ్బు రావడం ఏంటి? రోగం రావడం ఏంటి? నో. పార్ట్ ఆఫ్ ది గేమ్. ఈ ఆటలో రోగం అనేది కూడా ఒక పార్టు. ఒక భాగము. అది భౌతిక తాపాల్లో ఉన్నాం మనం. కాబట్టి అది భౌతిక తాపం. అలాగే ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపము అంటే ప్రకృతి బీభత్సాలు చెప్పుకున్నాం గదా ఇందాక. ఈ ప్రకృతి బీభత్సాలు వీటి నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడైతే మనం ఆత్మపరంగా నేను అంటే ఆత్మ పదార్థాన్ని
అన్న విషయాన్ని తెలుసుకొని, మన జీవితాన్ని అనుగుణంగా వెళ్తున్నప్పుడు ఎక్కడైతే ఇబ్బందుందో, ఎక్కడైతే మనకి ఒక ఏదన్నా పెను ప్రమాదం పొంచి ఉందో, అప్పుడు ప్రకృతి ఇప్పుడున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి ప్రకృతే మనల్ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి జరుగుతది. ఎప్పుడైతే ముందు ప్రధానంగా ఆత్మపరంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఏ స్థాయికి ఎదిగి ఎప్పుడైతే మనం నడిచే భగవంతుడు, ఈ భూమి మీద జీవించే భగవంతుడని మనం తెలుసుకుంటామో, ప్రకృతి మనల్ని వేరే చోటకి ఎక్కడైతే ప్రమాదం అక్కడి నుంచి తీసి వేరే చోట సురక్షితంగా ఉన్న చోటకి ప్రకృతి మనల్ని మారుస్తూ ఉంటది. సో, ఈ ఫస్ట్ ఆధ్యాత్మిక తాపం, తర్వాత అది చెప్పుకున్నాం. సో, ఈ శాంతిలో 3 రకాల తాపాలు మనం చె చెప్పుకున్నాం. అలాగే రెండో శాంతి ఏంటంటే, ప్రతి వ్యక్తిలో కూడా అజ్ఞానం ఉంటది. అంటే ఫస్ట్ శాంతిలో 3 రకాల తాపాలు. రెండో శాంతిలో ఏముంటాయంటే, ప్రతి మనిషిలో కూడా అజ్ఞానం ఉంటది. అజ్ఞానం శాంతించాలి. ఓం శాంతి అంటే 3 రకాల తాపాలు శాంతించాలి. రెండో శాంతి ఓం శాంతి. మనలో ఉన్న అజ్ఞానం శాంతించాలి. అజ్ఞానం శాంతించాలి అని అర్థం అన్నమాట. అజ్ఞానం శాంతించాలి, అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? చీకటి పోవాలంటే ఏం చేయాలండి? వెలుగు రావాలి. వెలుగు రావాలంటే ఎలా వస్తది? జ్ఞానం రావాలంటే ధ్యానం. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి మనకు తెలిసిందే. అయితే దీని గురించి చిన్న కథ మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎన్నన్నా చెప్పుకోవచ్చండి ఇక్కడ మనకి. ఇప్పుడు నేను జూమ్‌లో ఇలాగా మీరు చెప్తారు, నేను చెప్తే ఎన్నైనా చెప్పుకుంటాం, బావుందంటాం, చప్పట్లు కొట్టుకుంటాం. ఓకే. కానీ బయట సమాజంతో పోల్చుకుంటే, బయట సమాజంలో ఎళ్ళినప్పుడు మొత్తం మారిపోద్ది సినిమా. బయట ప్రాక్టికల్ లైఫ్ వేరు. ఇందులో మనం చెప్పుకోవడం మన విషయాలు వేరు. ఈళ్ళు ధ్యానం చేసేస్తారంట, దేవుళ్ళంట, ఈళ్ళు దేవుళ్ళు కనపడతారంట. బాబు ఒకసారి దేవుడిని చూపించు బాబు అని అడుగుతా ఉంటారు. సో, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఒక చిన్న కథ చెప్తాను. ఆ విధంగా మరి చేస్తారని అనుకుంటున్నాను. పూర్వకాలంలో ఒక అతనికి ఒక రాజు, రాజు దగ్గర ఒక పండితుడు ఉండేవాడనమాట. పండితుడు. పండితుడుంటే ఆ రాజుకో సందేహం కలుగుతది. సందేహం ఏంటంటే, అసలు దేవుడనేవాడు ఉన్నాడా? ఫస్టు. ఉంటే ఎక్కడున్నాడు? ఫస్ట్ పాయింట్ సందేహం ఇది. రెండోది ఉంటే ఏం చేస్తున్నాడు? సారీ ఫస్ట్ దేవుడనేవాడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఉంటే ఏం చూస్తున్నాడు? చూస్తే ఏం చేస్తున్నాడు? 3 వచ్చినియి. 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలు ఎళ్లి ఆ పండితుడిని అడిగారు. "ఒరేయ్ నాయనా నువ్వు మా నాన్నగారి కాలం నుంచి ఉన్నావు. నాకసలు దేవుడున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఉంటే ఏం చూస్తున్నాడు? చేస్ చూస్తే ఏం చేస్తున్నాడు? ఈ 3 ఆటిలకి నాకు ఆన్సర్ కావాలి. నీకు 6 నెలలు టైమ్ ఇస్తున్నాను. ఈ 6 నెలల టైం కాలంలో నాకు నువ్వు చెప్పావా? సరే సరి. 6 నెలలు పోయిన తర్వాత నువ్వు నాకు కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చావా? ఓకే. ఇవ్వకపోతే 6 నెలల తర్వాత నీ ఉద్యోగం కట్టు. నీ ఉద్యోగం తీసి పడేస్తాను. నువ్వు గురువుని అడుగుతావో, ఈ 6 నెలలు తపస్సు చేస్తావో, లేదా పురాణాలు చదువుతావో, వేదాలు చదువుతావో నాకు అనవసరం. ఈ 6 నెలల్లో మటుకు నువ్వు నాకు ఖచ్చితమైన ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మటుకు 6 నెలలు పోయిన తర్వాత నేను ఉద్యోగం తీసేస్తా అని చెప్పి 6 నెలలు నువ్వు ఇక్కడికి రాజ్యసభకి రావక్కర్లా. డ్యూటీ ఏం చేయక్కర్లా. నువ్వు ఇంటికాడే ఉండు. నువ్వేం చేస్తావో చేసుకో 6 నెలలు. 6 నెలల తర్వాత నీకు సమాధానం కావాలి అని చెప్పి పంపిస్తాడు. సో, వెళ్తాడు 6 నెలల తర్వాత ఇంటికెళ్తాడు. అసలు ఈయనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. థియరిటికల్‌గా శాస్త్రం ప్రకారం ఈ జ్ఞానం తప్ప, అనుభవపూర్వమైన జ్ఞానం లేదు ఈ పండితుడికి. ఇంటికెళ్ళి తల ఇలా పట్టుకుంటాడు. "అరే నాయనా ఏందిరా బాబు కొత్త సమస్య" ఆ! అనేసి ఈయన దగ్గర ఒక పిల్లవాడు పనిచేస్తుంటాడు. గేదెలని, ఆవులని మేపుతుంటాడన్నమాట. ఈయన ఇలా కూర్చోవడం చూసి ఆ కుర్రోడు చిన్న పిల్లోడైనప్పటికీ చాలా తెలివైన వ్యక్తి అన్నమాట. అప్పుడు అడుగుతాడన్నమాట. కుర్రోడొచ్చి, "ఏంటి అయ్యగారు ఇలా కూర్చున్నారేంటి?" "ఒరేయ్! నీకేం తెలుసురా? నీకేం చెప్తావు? నువ్వు పిల్లోడివి నువ్వు వెళ్ళిపో" అంటాడు. "అసలు ఏంటో సమస్య చెప్పండి" అంటాడు. "ఒరేయ్ నాయనా రాజుగారు నాకు 3 ప్రశ్నలేశారు. దేవుడనేవాడు ఉంటే ఎక్కడున్నాడు? ఏం చూస్తున్నాడు? చూస్తే ఏం చేస్తున్నాడు?" ఇలా 3 రకాల ప్రశ్నలు పెట్టారాయన నాకు. ఈ 3 వాటిలకి సమాధానం చెప్పకపోతే నా ఉద్యోగం ఊడిపోద్ది. నా ఉద్యోగం ఊడిపోయిందంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది 6 నెలల తర్వాత. ఎందుకు నువ్వు నా దగ్గర పని చేయాలి కదా! అని చెప్తాడనమాట. "ఏం కంగారు పడకండి అయ్యగారు. 6 నెలలు శుభ్రంగా రాజుగారు ఇంటికి మీరు అక్కడ రావద్దని చెప్పారు కదా! మీకు తిండి, వగైరా అన్నీ కూడా ఇంటికి పంపిస్తానన్నారు కదా! మీ జీతం గట్రాని.
శుభ్రంగా 6 నెలలు రాజుగారు పెట్టిన అన్ని తిండి తిని శుభ్రంగా రెస్ట్ తీసుకోండి. 6 నెలలు పోయిన తర్వాత నన్ను పంపించండి. నేను ఎలా చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో చెప్తాను. మీరు శుభ్రంగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి. అవునా నాయనా! బానే బానే హెల్ప్ చేశారా నువ్వు నేను పెట్టుకున్నందుకన్నా? సరే అయితే అనేసి శుభ్రంగా ఇంట్లోకెళ్ళి తినేసి పడుకుంటాడు. 6 నెలలు అయిపోద్ది. 6 నెలల తర్వాత ఈ పండితుడు రాజసభకెళ్తే రాజుగారు అడుగుతారు. "ఏవయ్యా పండిత తెచ్చావా సమాధానాలు 3? ఈ సమాధానాలకు నేను కాదండి మా శిష్యుడు వస్తాడు. మా బుడ్డోడొస్తాడు. ఆడు చెప్తాడు మీకు సమాధానాలు." ఈయన్ని పిలుస్తాడు. ఈ బుడ్డోడు ఎళ్తాడు. ఎళ్లి "ఒరేయ్ బుడ్డోడా నువ్వు చెప్తావా? ఒరేయ్ నాయనా నువ్వు చెప్తావా? దేవుడి గురించి పరిపూర్ణమైన జ్ఞానం నీ దగ్గర ఉందా?" అని అడుగుతాడు రాజు. "ఖచ్చితంగా ఉందండి రాజుగారు. దేవుడి గురించి క్షుణ్ణంగా నాకు అనుభూతి తెలుసు. కాకపోతే దేవుడి గురించి నాకు తెలుసు కాబట్టి నేను అసలు ఎక్కడ కూర్చోవాలో చెప్పండి" అంటాడు. "ఎక్కడేంటి నువ్వు పైనే కూర్చోవాలంటాడు." "లేకండి అయితే మీరు సింహాసనం మీద కింద కూర్చోండి నేను పైన కూర్చుంటానంటాడు." ఫస్ట్ ఎళ్ళగానే. రాజుగారిని సింహాసనం కింద కూర్చోబెడతారు ముందు. కింద కూర్చోబెట్టి పైన కూర్చుంటాడు. దేవుడి గురించి పరిపూర్ణ జ్ఞానం అడగండి బిడ్డ సందేహాలేంటి అని అడుగుతాడు. "ఒరేయ్ నాయనా మరి దేవుడనేవాడు ఎక్కడున్నాడు చెప్పు? ఎక్కడున్నాడు? ఈ భూమి మీద ఈ విశ్వంలో దేవుడనేవాడు ఎక్కడున్నాడు?" అని అడుగుతాడు. రాజుగారు నాకు పాలు కావాలన్నాడు. గ్లాసుడు పాలు. సరే. గ్లాసుడు పాలు పట్టుకొస్తారు. పట్టుకొచ్చి టేబుల్ పైన పెడతారు. రాజుగారు "ఈ పాలలో వెన్నుందా?" "ఆ! ఉంది నాయనా వెన్నుంది." "మరి కనబడతం లేదేంటి?" "అరే! వెన్నెలా కనిపిస్తది? పాలను తోడెట్టి, పెరుగు తీసి, దాన్ని చిలికి, చిలికితే వెన్నొస్తది" అని చెప్తారు. అలాగే దేవుడు ఈ భూమి అంతటా ఉన్నాడు. ఈ విశ్వం అంతటా ఉన్నాడు. కానీ మీరేం జేయాలి? చిలకాలి. అంటే మీరు కూర్చొని సాధన చేసి, ధ్యానం చేసి, చిలికితే అప్పుడు మీలో ఉన్న వెన్న అంటే దేవుడు మీకు కనబడతారు. మీరు చిలికితేనే కనబడతారు. చిలకపోతే పాల్లో వెన్న ఎలా కనబడదో అలాగా కనబడదు. సరే. సరే నాయనా ఒప్పుకుంటాను మరి. ఎందుకంటే పాల్లో వెన్న డైరెక్ట్ కనబడతలేదు. దాన్ని పెరుగు తోడెట్టి, చిలికి అప్పుడు వెన్నొస్తుంది బయటికి. కాబట్టి తప్పకుండా అలాగే నాయనా దీనికి నేను అంగీకరిస్తాను. చాలా చక్కగా చెప్పావు ఆన్సర్. ఇక రెండోదేంటి? దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? రెండోది. దేవుడు ఎటువైపు చూడటం ఏంటి? అనే ప్రశ్న. దానికి రాజుగారు నాకు ఒక ప్రమిది కావాలి. అదే దీపం. దీపం కావాలి మళ్ళా దీపం తెప్పిస్తాను. దీపం మళ్ళా టేబుల్ పైన పెడతారు. మరి ఈ దీపం ఎటువైపు చూస్తుంది మీరు చెప్పండి రాజుగారు అని అడిగారు. దీపం ఎటువైపు చూస్తది? ఒక బల్బుంది. ఇంట్లో బల్బు ఎటువైపు చూస్తే ఇల్లంతా కనిపిస్తదది. అలా దీపం అన్ని వైపులు 300 డిగ్రీల కోణంలో కనబడుతుంది. అలాగా దీపం అన్ని చోట్ల కనిపిస్తుందాయన. అంతటా కనబడుతుందాయన. అలాగే దేవుడు కూడా విశ్వమంతా చూస్తున్నాడు అని చెప్తాడు. సరే ఏం చేస్తున్నాడు మరి చెప్పు? అంటే రాజుగారు దేవుడి గురించి ఎవరైతే తెలుసుకుంటారో, దేవుడి గురించి ఎవరైతే అన్వేషిస్తారో, తెలుసుకుంటారో వాళ్ళని పైన కూర్చోబెడుతున్నాడు. తెలియనోళ్ళని కింద కూర్చోబెడుతున్నాడు. అది రాజైనా, పేదైనా ఎవరైనా సరే. నాకు తెలుసు కాబట్టి నన్ను పైన కూర్చోబెట్టాడు. మీకు తెలీదు కాబట్టి కింద కూర్చున్నారు అని ఇలాంటి పనులే చేస్తుంటాడు దేవుడని చెప్తానన్నమాట. సో, ఎందుకు చెప్పాను అంటే ఇది బయట మనకి దేవుడు చూపించండి, ధ్యానం చూస్తే భగవంతుడు కనబడిపోతాడు. తరడే ఉంటదా? సూక్ష్మ శరీరం ఉంటది. మీ గర్జాలం తెలుసా మీకు? అని అడుగుతారు. అడుగుతా ఉంటారు. అడిగితే అప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఒకటే పాలు. పాలులో వెన్న. వెన్న కనబడాలి కనబడదు కదా! వెన్న నువ్వు చిలకాలి నాయనా. నువ్వు ధ్యానం చెయ్యి బాగా. నువ్వు ధ్యానం చేస్తే నీలో ఉన్న పవర్స్ నీకు బయటకొస్తాయి. లేపోతే రావు. ఇక్కడ ఎవరంటే కారణం? తెలుసుకోవాలంటే సాక్షి అంటే నీకు నువ్వే సాక్షి తప్ప దేవుడు నీకు కనబడాలంటే నువ్వు ధ్యానం చేస్తే నీకు దేవుడు కనబడతాడు. నేను ధ్యానం చేస్తే నీకు కనబడ్డు అన్న విషయాన్ని మనం బయట వాళ్ళకి మనం ఖచ్చితంగా చెప్పాలి. సో, ఇదే అజ్ఞానం పోవడం, జ్ఞానం రావడం అంటే ప్రతి వ్యక్తిలో కూడా అజ్ఞానం ఏ విధంగా పోతదంటే చీకటి పోవాలంటే వెలుగు రావాలంటే జ్ఞానం అనే జ్యోతి వెలిగినప్పుడే ఆ చీకటి అనేది అజ్ఞానం అనేది పోతది. సో, కాబట్టి ఈ అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. రెండో శాంతులేంటి అజ్ఞానం శాంతిస్తది. ఇక మూడో శాంతి నాలో ఎలా అయితే 3 రకాల తాపాలున్నాయో, నాలో ఎలాగైతే అజ్ఞానం ఉందో అలాగే
ఎదుటి వాళ్ళు ఉన్న 3 రకాల తాపాలు, ఎదుటి వాళ్ళు ఉన్న అజ్ఞానం కూడా శాంతించాలని మూడో దానికి అర్థం అనమాట. ఈ 3 రకాల శాంతిలో ఫస్ట్ శాంతి ఏమో 3 రకాల తాపాలు, రెండో శాంతి ఏమో అజ్ఞానం తొలగి అజ్ఞానం శాంతించాలని, అలా ఎదుటి వాళ్ళు ఉన్న మూడో శాంతి ఏంటంటే ఎదుటి వాళ్ళు ఉన్న అజ్ఞానము, ఎదుటి వాళ్ళు ఉన్న తాపాలు పోవాలని 3 రకాల శాంతులకి అర్థం. ఓం శాంతి, శాంతి, శాంతి అన్నదానికి ఎంత సబ్జెక్ట్ ఇంకా వివరంగా చాలా విషయాలు మనం చెప్పుకోవడం ఇంకా మర్చిపోయాం. అవి చెప్పుకుంటే గాని ఇంకా చాలా సబ్జెక్టే వస్తది. సో, ఈ 3 టాబ్లెట్స్ అనే పుస్తకంలో కూడా రాయడం జరిగింది. కాపోతే ఈ కథలు ఇంత కొంచెం వివరంగా ఉండదు. కానీ కామన్‌గా ప్రతిదానికి అర్థం అనేది ఉంటది. సో, ఇంకా ఆఖరి మన 10 నిమిషాల్లో టైముంది. సో, ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సతీష్ కుమార్ గారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ పైన ఏమన్నా క్వెషన్స్ ఏమన్నా ఉంటే మీరు థాంక్ యూ సో మచ్ అండి మాస్టర్ గారు. ఇక్కడికి వచ్చిన ప్రతి మాస్టర్ కూడా ఒక అరగంట మా క్లాస్ విన్నందుకు, అలాగే చెప్పే సందేశం విన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్.